ఇక అందరు సీఎంలే మరి ఓట్లేసేటోడు ఎవరైనా తెలియదు కానీ ఇప్పుడు ఈ పార్టీ దేనికి పెట్టిందో కూడా కవితక్క నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈమె సపరేట్ గా సీఎం కావాలి అనుకుంది. మరి కావాలనుకున్నప్పుడు మరి ఆ టీఆర్ఎస్ పార్టీ అని ఎందుకు పెట్టుకోవాలి? వేరే పేరు పెట్టవచ్చు కదా. ఆ పేరు పెట్టడానికి రీజన్ ఏంది? నువ్వు ఆ పార్టీ నుంచి డివైడ్ అయిపోయినావా, లేకపోతే నువ్వు ఆ పార్టీలోనే ఉండి లేకపోతే ఇట్లా చేసి ఏమైనా పార్టీ పెట్టుకుంటున్నా అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు ఇంకొక మాట కూడా కవితక్క చెప్పింది, ఇది జయలలిత తమిళనాడుకి కూడా అమ్మున్నట్టు ఇక్కడ తెలంగాణకి కవితక్క అమ్మనంట. మరి ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మరి కవితక్క ఏమైపోయింది? ఇప్పుడు చెప్పుతుంది కానీ మరి 10 సంవత్సరాల నుంచి కూడా మా పదవిలో ఉంది కదా. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఇదే మాట? ఈ రోజు కొత్తగా ఎందుకు చెప్తున్నారు? ఏ చేసినా తమ్మి ఏ రాయి అయితే పళ్ళు రాలగొట్టుకుంటందుకు ఇదంతా ఉద్దరు మాటలు, ఇక అంతే. అవి ఉద్దరు మాటలు. అందరు సీఎంలు అవుతారు, అందరు పార్టీలే పెడతారు, లాస్ట్ వరకు మరి ఓట్లేసుకోవడం కూడా తెలుస్తలేదు. వాళ్ళకి వాళ్ళు ఓట్లేసుకోవాల్సిందే. ఒక్కటన్నా అర్థం ఉందా? ఒక్కరన్నా కనీసం ఇబ్బందులు పడుతున్న వాళ్ళ కోసం ఎవరన్నా సాయం చేసిన వాళ్ళు ఉండరా? ఎవరి స్వార్థం వాడే చూసుకుంటుండు, ఎవరిని వాడే చూసుకుంటుండు. ఇప్పుడు మల్లన్న పార్టీ పెడుతుంది, ఈమె పార్టీ పెట్టింది, ఆయన పార్టీ పెట్టిండు. ఆయననేమో ఇప్పటి వరకు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడిన పాపానే ఆయన పోవట్లేదు. మరి ఆ పార్టీ కూడా ఏమైపోతుందో అర్థం కావట్లేదు. జైలుకి వెళ్ళి వచ్చేట అందరూ సీఎంలు అవుతారు అంతే. ఇక నేను కూడా 2-3 కేసులు మీద వేసుకొని నేను కూడా పార్టీ పెట్టుకుంటా. జైలుకి పోయిన వాళ్ళే కదా ఇప్పుడు అందరు పార్టీలు పెట్టింది. ఇప్పుడు మన మల్లన్న అదే, ఇప్పుడు కవితక్క అదే. కవితక్క మరి ఇంత ముందుకు ఎందుకు పెట్టలే పార్టీ? జైలుకు వచ్చినాకనే కదా మా పార్టీ పెట్టింది. సరే పార్టీ పెట్టింది చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పటివరకు మన తెలంగాణలో లేడీ మా సీఎం అయితే ఎవరు లేరు. కానీ నేను అడిగేది ఏంటంటే కొత్తగా కాదు కదా ఇది. కొత్త పార్టీ ఎట్లయితే పాతదే అయిపోయింది, రొటీన్ అయిపోయింది అది. ఇప్పుడు మందులో వచ్చిందో తెలియదు. నిజం చెప్పాలంటే అక్కడ షర్మిలక్క ఉండిపోయింది, ఇక్కడ ఏమున్నది. కానీ అది తప్పు. ఈరోజు ఒక కేసీఆర్ గారు బయటికి రావట్లేదు అంటే ఆయన కుటుంబమే కరెక్ట్ లేదు. నేను బయటకు వచ్చి ఏం ప్రజలకు ఏం చెప్పాలన్న ఉద్దేశంతో ఆయన రావట్లేదేమో. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు కవితక్క కానీ ఇప్పుడు రామన్న కానీ బయటికి తెలిసిందంటే ఎవరి ద్వారా తెలిసింది? కేసీఆర్ ఉంటేనే కదా. ఇప్పుడు అదే కేసీఆర్కి ముఖం లెక్కట్టు అయిపోయింది కదా బయటికి రావడానికి. ఇప్పుడు అదే కేసీఆర్కి ముఖం లేదు. ఇప్పుడు ఇన్ని కోట్లు ఏ నుంచి వచ్చినాయి? ఒకప్పుడు 1,00,000 రూపాయలకు 2 లక్షలకు జీతం చేసిన వాళ్ళు ఇన్ని వేల కోట్లు 13 కోట్లు పెట్టి ఇవాళ అక్కిళ్ళు ఎట్లా కట్టింది? ఏ నుంచి కట్టింది? 10 సంవత్సరాలలోనే 11 కోట్లు పెట్టి ఎట్లా కట్టింది? మరి మాకు చెప్తే మేము కట్టుకుంటాం కదా. మరి మాకైతే ఇల్లు లేదు, మరి మేము కూడా కట్టుకుంటాం. లిక్కర్ స్కామ్ డబ్బులు అంట. ఇప్పుడు ఆమె అది ఒక్కటే చేయలే కదా. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ చేసింది. ఆమె ఏంటంటే కేసీఆర్ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డిని వదిలేసి కేసీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకుందని అనుకోవచ్చు. అంటే ఈ రోజు మాట్లాడిన మాటల్ని బట్టి సో కేసీఆర్ మన కేసీఆర్ కాదు, కేసీఆర్ మారిపోయాడు. నిజంగానే మరి ఇలాంటి మాటలు మాట్లాడారు. నిజం కాబట్టి చెప్తుందామా. కేసీఆర్ మన కేసీఆర్ కాదు, అప్పట్లోనే కేసీఆర్ కాదు, మనదే చక్క లేదు అవతలో నేనేం ప్రశ్నించాలని ఆమె ఈ పార్టీలో ఉన్న తప్పులు మొత్తం ఎత్తి చూపెడుతుంది. ఇప్పుడు లిక్కర్ బేబీ అన్నారు. కవిత అనే పేరు తెలంగాణ ప్రజలకు తెలియాలంటే దానికి కారణం కేసీఆర్ కదా. అవును. సో అలాంటి కేసీఆర్ ని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు? ఇప్పుడు ఆమె ఉన్నది మాట్లాడుతుంది, లేని మాట్లాడతలేదు కదా. ఉన్న మాటనే చెప్తుంది అందరికి, అది నిజమే కదా. ఇప్పుడు హైడ్రా పేరు మీద నైట్ తీసుకొని చేసి కొంప మీద పెడితే ఇప్పుడు మాజీ సీఎం పోవాలా పోవద్దా? మంత్రులు ఏమైపోతురు? ఏడుకోరు మరి వాళ్ళంతా. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు ముక్కు కోసిన మున్పటోడని ఏమన్నట్టు వీళ్ళ సకాలేంది వానికి. ఇప్పుడు ఆయన కాడికో ఏం మాట్లాడమంటున్నావు, ఏం ప్రశ్నించమంటున్నావు? మీ అధికారం ఉన్నప్పుడు మీ నాయన ఏం చేసినమ్మా, నువ్వేం చేసినావు అంటే ఏం సమాధానం చెప్తుంది ఆమె? ఏం సమాధానం చెప్తుంది? మీ నాన్న ఇంతగానం చేసిండని చెప్తుందా? లేకపోతే ఇబ్బంది పెట్టినని చెప్తారా? లేకపోతే ప్రజల సొమ్ము మొత్తం దోసుక తిన్నామని చెప్తారా? ఏం చెప్తుందా అమ్మ? ఏమని ప్రశ్నిస్తారు రేవంత్ రెడ్డి గారిని? బీఆర్ఎస్ పార్టీలో అంత ఇబ్బంది ఉంది కాబట్టి నాకు ఆయాసం ఉంది, నా ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆమె బయటకు వచ్చింది. ఆమె చేసిన మిస్టేక్ ఏంటంటే మళ్ళీ అదే పార్టీ పేరు పెట్టుకోవడం ఆమె చేసిన మిస్టేక్. అది కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు ఏడ కనిపిస్తుంది నాకైతే మొన్న ఒక్కసారి కనిపించిండు ఓట్లు వేసిన కాడి నుంచి. మరి మీకేమైనా కనిపించింది? ఆయన బయటకు వచ్చి మాట్లాడతాడా? మాట్లాడని చూసి చెప్తున్నారు వాళ్ళంతే, మాట్లాడని చూసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ పంచాయతీలు పెట్టుకొని ఉన్న 2 పిల్లలు విడిపోయి మొత్తం ప్రజలు పిచ్చోళ్ళు అయిపోతారు. ఇడు అంతే, అంత మించి ఏం లేదు. పనిగాల మేస్తారంట, పందిరేస్తానంట, కుక్క దోకదాకా ఉన్న చూసిపోయిందంట. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అట్లుంది. ఓవడన్నా అసలైనోడు ఉండా? పార్టీలు పెడుతురు, ఆ పార్టీలు పాడగానే ఎందుకు పెడుతురేమో ఒక్కటి కూడా అర్థమై పాడైతలేదు ఆ పార్టీలు. ఈ కవితకు పార్టీ పెట్టి అందరు పార్టీలు పెట్టి ఎటు పోతలేదు అసలు. అది
అవసరం ఆ పార్టీలు అన్ని గానము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను మళ్ళీ అదే చెప్తున్నా, ఇవాళ కవితక్కకు బీసీల మీద ప్రేమ వచ్చింది. 10-15 సంవత్సరాల్లో అదే టీఆర్ఎస్ లో పార్టీ పనిచేసింది. ఆయన ఎందుకు బీసీల మీద కవితక్క ప్రేమ రాలేదు? ఆ ఎంతమందికి న్యాయం చేసింది? ఎంతమందికి న్యాయం చేసింది ఆమె? ఎవరికి న్యాయం చేసిన పాపన పోలేదు.